అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశ రాజకీయాల్లో యువత పోరాటం సంచలనంగా మారింది. నీట్ పేపర్ లీక్ పై నిరసనలకు తలొగ్గి రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు కాక్రోచ్ జెన్జీ తర్వాత లక్ష్యం మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. E20 ఇథనాల్ పెట్రోల్పై గత కొద్ది రోజులుగా తీవ్ర అనుమానాలు అయితే ఉన్నాయి. E20 వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. E20 పెట్రోల్ వద్దు, ప్యూర్ పెట్రోల్ కావాలంటూ డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే కాక్రోచ్ తరహాలో E20 జనతా పార్టీ ఏర్పాటైనట్లుగా కూడా తెలుస్తోంది. సోషల్ మీడియాలో పర్టికులర్గా ఈజేపీకి డిమాండ్ పెరుగుతోంది. ఇటు సోషల్ మీడియా ప్రచారంపై కూడా బాంబే హైకోర్టును ఆశ్రయించారు నితిన్ గడ్కరీ. ఇథనాల్ ఉత్పత్తితో తమ కుటుంబానికి ఎలాంటి లబ్ధి జరగడం లేదని కూడా నితిన్ గడ్కరీ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇటీవల E20 పెట్రోల్ వాహనాల్లో కొట్టించిన తర్వాత మైలేజ్ రాకపోవడం, అలాగే తరచూ కూడా రిపేర్లు వస్తున్నాయని ఒకటి, అలాగే ఎక్కడైనా సరే 1-2 డ్రాప్స్ పెట్రోల్ కొట్టించిన తర్వాత బయట కానీ ఉంటే ఇమీడియట్గా ఈగలు ఉసురుతూ ఉన్నాయనేటువంటి విజువల్స్ కానీ ఆ వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఎస్, జెన్జీ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ని ఏ స్థాయిలో అయితే రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిందో, E20 జనతా పార్టీ అనేటువంటి సోషల్ మీడియాలో వెలసినటువంటి ఒక దానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. తరువాతి టార్గెట్ నితిన్ గడ్కరీయేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవునని అనిపిస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్నటువంటి చర్చ సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని, ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకైతే వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తీసుకొని వచ్చారని, దానివల్ల ఆయనకు తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లడం, నా పట్ల నా కుటుంబం పట్ల ఈ స్థాయిలో ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం చేయాలని కూడా నితిన్ గడ్కరీ కోరుతున్నారు. సరే, నీట్ పేపర్ అంశం అయితే పేపర్ లీకేజీ జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి, ఎవరో ఒకరు డెఫినెట్గా దీనికి సంబంధించి వారి మీద చర్యలు ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఏదైతే CJP ఇచ్చినటువంటి పిలుపుతో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి స్పందన కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెళ్ళినటువంటి అంశం. కానీ E20 పెట్రోల్కి సంబంధించి ఎక్కడా కూడా ఆ స్థాయిలో ఉద్యమాలు కానీ లేకపోతే ఇతరత్ర పరిణామాలు కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. దీనికి క్లారిటీ ఇస్తూ కూడా నితిన్ గడ్కరీ చేసినటువంటి కామెంట్, పెట్రోల్కి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర దీని మీద వచ్చేటువంటి లాభంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, దేశ ప్రయోజనాలు అలాగే వాతావరణ కాలుష్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగం ఇది అని పర్టికులర్గా ఆయన చెప్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ తీసుకురావడానికి గల రీజన్స్కి సంబంధించి గతంలో వివరణ ఇచ్చినప్పటికీ కావాలనే E20 జనతా పార్టీ అనేటువంటి పేరుతోటి సోషల్ మీడియాలో వెలిసినటువంటి దానికి సంబంధించి ఆయన కోర్టుకు ఎక్కడం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవద్దు అనేటువంటి మాట కూడా చెప్పడం. ఒకవేళ ఇది కానీ తీవ్ర రూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఇది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. మరి నీట్ పేపర్ లీకేజీ విషయంలో కదిలి వచ్చినటువంటి ప్రజలు E20 పెట్రోల్ విషయంలో కదిలి వస్తారా అని అంటే అనుమానం అనే చెప్పాలి. కానీ ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో పర్టికులర్గా ట్రెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే గడ్కరీ దాఖలు చేసినటువంటి పిటిషన్ను పరిశీలించినటువంటి బాంబే హైకోర్టు కేసు దాఖలుకు అనుమతి అయితే ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకైతే తెలిపారు. ఇదే అంశంపై నాగపూర్లో ఇప్పటికే FIR కూడా నమోదైంది. E20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేశారనేటువంటి ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు అయితే నమోదైంది. ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత పరిణామాలన్నీ చూస్తూ ఉంటే తరువాతి టార్గెట్ గడ్కరీయేనా? ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే పారదర్శకంగానే ప్రభుత్వం ఉంటుంది E20 పెట్రోల్ తీసుకురావడానికి రీజన్స్ను కూడా మేము చెప్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏమీ తెలియకుండా, ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా దీనికి సంబంధించి ఆ స్థాయిలో ప్రచారం చేయటం, అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉండడం, తన కుటుంబాన్ని అభాసుపాలు చేస్తున్నారు అనేటువంటి ఒక అంశంతో అయితే నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి
న్యాయస్థానం కూడా కేసుకైతే అనుమతి ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ E20 పెట్రోల్ రావడానికి సంబంధించి నిజంగా స్వార్థ ప్రయోజనాలు దాని వెనక ఉన్నాయా, పర్టికులర్గా మొదట దానికి సంబంధించి విచారణ జరగాలి. ఇది E20 జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక ప్రధాన అంశం. ప్రభుత్వం E20 పెట్రోల్ విషయంలో పర్టికులర్గా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇథనాల్ ఉత్పత్తితో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పదే పదే నితిన్ గడ్కరీ చెప్తున్నటువంటి మాట. ఇథనాల్ కలిపిన దానివల్ల పర్యావరణానికి హాని ఉండదు, పర్యావరణ అంటే పొల్యూషన్కి సంబంధించి చర్యలు తీసుకోవడంలో భాగంగానే E20 పెట్రోల్ తీసుకొస్తున్నాం. అందులో కార్లు కావచ్చు, బైక్స్ కావచ్చు, వస్తున్నటువంటి ఇంజన్లలో కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి అని సదరు కంపెనీలకు కూడా ప్రభుత్వం గతంలోనే సూచించినటువంటి పరిస్థితి. ఇది ఇప్పటి పాలసీ కాదు, దాదాపుగా 6-7 సంవత్సరాల క్రితమే రూపొందించినటువంటి పాలసీ. దీన్ని రీసెంట్గా అమలు చేయాల్సి వచ్చింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్లో పెరిగిపోతున్నటువంటి కాలుష్యం, ఢిల్లీలో ఏ స్థాయిలో కాలుష్యం పెరిగిపోతుందో చూస్తున్నాం. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని మేజర్ సిటీస్లో ఏ విధంగా పొల్యూషన్ ఉందో కూడా గణాంకాలు చెప్తున్నటువంటి అంశంలో అప్పట్లో భారత ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. సో ఇథనాల్ మిక్స్ చేయటం వల్ల పొల్యూషన్ క్రమంగా తగ్గించేటువంటి అవకాశం. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి అంత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపించకపోయినప్పటికీ కూడా E20 పెట్రోల్ని ఇంట్రడ్యూస్ చేస్తే డెఫినెట్గా పొల్యూషన్ని కంట్రోల్ చేయడంలో ఒకంత కీలక అడుగు వేసినట్లు అవుతుందని కూడా గతంలో చెప్పారు. కానీ రాజకీయంగా కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మంత్రుల విషయాల్లో కావాలనే వెనకుండి ఎవరో నడిపిస్తున్నారనేది నితిన్ గడ్కరీ చెప్తున్నటువంటి మాట. కానీ పరిస్థితులన్నింటినీ చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ మాత్రం నితిన్ గడ్కరీ అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.